వివరాలు చూద్దాం. కాళేశ్వరం రిపోర్టులపై అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ కేసీఆర్ వ్యక్తిగతంగా బాధ్యుడు అన్న ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రిపోర్టులో అన్ని అబద్దాలు, అవాస్తవాలే ఉన్నాయని మండిపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, ఈ రీఇంజనీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి కేబినెట్ లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది కేబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has clearly stated there should have been a cabinet approval for this project to be built at Merigadda. ప్రాణహిత పై తుమ్మిడిహట్టి, పెనుగంగపై రాజపేట, చనాకా కొరాట, ఇవన్నీ ఇట్లా పాలమూరు ఎత్తిపోతల పథకం, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి?